Hello everyone, welcome back to my channel. ఈ రోజు we are going to see the strategies for exam preparation. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనుకుంటున్నారు అదేనండి సెంట్రల్ జాబ్స్వి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. నేను ఎయిమ్స్ నార్సెట్ 8 గురించి డిస్కస్ చేశాను. అదైతే ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఏప్రిల్ 12th అని. సో ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చింది, దాని ఎగ్జామ్ కూడా ఉంది. సో ఆల్ ఎగ్జామ్స్కి ఇది యూస్ఫుల్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో వీ హ్యావ్ ఆల్రెడీ టైం 120 days వరకు ఉన్నాయి. సో ఇది ఒకవేళ దీన్ని మనము కరెక్ట్గా ఫాలో అయిపోయామనుకోండి, ఏదైతే మన గోల్ ఉందో దాన్ని డెఫినెట్లీ మనం రీచ్ అవుతాము. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఒకటేనండి, తెలుగు మీడియము మనకి గ్రిప్ లేదు సబ్జెక్ట్ మీద, సో టెన్షన్ పడుతున్నారు, సెంట్రల్ జాబ్ చాలా టఫ్గా ఉంటుందని. సో ఏమనగా నార్త్ ఇండియన్స్ని ఎప్పుడైనా చూసారా? వాళ్ళందరూ హిందీ మీడియం నుంచి వస్తారు. డూ యూ నో దట్? సో ఏంటంటే వాళ్ళ దాంట్లో కష్టపడే తత్వం ఉంటుంది. ఫస్ట్ నుంచే వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఉంటారు, లైక్ ఎయిమ్స్ది జాబ్ కొట్టాలని, లేకపోతే వేరేవి ఏవైనా జాబ్స్ కొట్టాలని. సో కష్టపడుతూ ఉంటారు. సో కష్టపడితే ఏది దొరకనేది అంటూ ఏమీ ఉండదు. ఐ యూస్ టు సే ఆల్వేస్ దట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జాబ్. ఓకే, నౌ వి విల్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో the first step is understand the exam pattern. ఏదైనా ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఎయిమ్స్ గురించే మాట్లాడుకుందాం, ఎయిమ్స్ నార్సెట్ 8 గురించి. ఎందుకంటే ఇప్పుడు దీనివే మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు, మిగతా ఇవ్వలేరు కాబట్టి. సో అవి వస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఎయిమ్స్ నార్సెట్ది ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఇది 2 sets ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది ప్లస్ మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఏముంటాయి? 100 marksది 80 marks ఏమో నర్సింగ్ది ఉంటుంది, 20 marks ఏమో నాన్ నర్సింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇది 100 marksకి ఉంటుంది అనమాట. సో 5 setsగా ఇస్తారు క్వశ్చన్స్. ఈచ్ సెట్ 20 questions ఇస్తారు. అది 18 minutesలో కవర్ చేయాలి. అంటే యూ విల్ హ్యావ్ ఏ 1.5 hour టైమ్, దట్ ఈస్ 90 minutes ఉంటాయి దీనికి, ఓకేనా. సో దట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఏ ఎగ్జామ్ అయినా మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసే ముందు దాని ప్యాటర్న్ ఏంటిదో కనుక్కోవాలి. సో నాకు తెలిసినంత వరకు ప్రిలిమ్స్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ లైక్ ఓకే ఏబుల్ టు అటెంప్ట్ లాగానే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అవి ఇస్తారు. దాంట్లో మీరు క్వాలిఫైడ్ అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. మెయిన్స్లో ఏంటిది 160 marks ఉంటాయి, 3 hours ఉంటుంది, దట్ ఈస్ 180 minutesకి ఉంటుంది. దీంట్లో 160 questions ఈచ్ సెక్షన్లో 4 sections చేస్తారు. ఈచ్ సెక్షన్లో 40 questions ఇస్తారు. వాటిని 45 minutesలో మీరు ఏమంటారు అటెంప్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్. దాంట్లో అకార్డింగ్ టు ద నోటిఫికేషను నెగిటివ్ మార్క్స్ అనేది మెయిన్స్ పేపర్లోనే ఉందండి. 1 mark కరెక్ట్ అవుతే, రాంగ్ అయితే -1 అంటే 1/3 ఆఫ్ మార్క్స్ కట్ అవుతుంది. సో ఇక్కడ అంటే లైక్ 3 questions రాంగ్ అవుతే 1 mark కట్ అవుతుంది. సో ఇలా. సో దిస్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎయిమ్స్ నార్సెట్. అలానే ప్రతి ఎగ్జామ్కి మీరు దేనికైతే అటెంప్ట్ అవుతున్నారో ఫస్ట్ దాని ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ కమింగ్ టు దట్ సెకండ్ క్వశ్చన్ ఈస్ గ్యాదర్ ద స్టడీ నోట్స్. సో సెకండ్ ఈస్ ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసిపోయింది. సో యూ హ్యావ్ టు నో గ్యాదర్ ద నోట్స్ అనమాట. అంటే ఏ బుక్స్ చదవాలి ఈ ఎగ్జామ్. ఇప్పుడు ఎయిమ్స్ నార్సెట్కి వాళ్ళు టార్గెట్ హై, ఓకేనా, లైక్ ఎంకే పాండేదో లేక హరిహంట్ బుక్స్ ఉంటాయి ఎయిమ్స్ నార్సెట్వి. సో ఆ బుక్స్ అయినా, టార్గెట్ హై అయినా, దెన్ ఎయిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ అయినా, ఇలాంటివి ఏవైనా మీరు గ్యాదర్ చేయొచ్చు. అవి 3 ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదని అంటే, మనం ఏదో బట్టిఫై చేసి ఓన్లీ MCQs ప్రిపేర్ అవుతేనే ఈ ఎగ్జామ్ని మనము ఏమంటారు పాస్ చేయలేము. యూ షుడ్ హ్యావ్ ఎ థియరీ నాలెడ్జ్ ఆల్సో, ఓకేనా. సో థియరీ నాలెడ్జ్ ఉంటేనే, ఎందుకంటే వాళ్ళు మెయిన్స్లో డైరెక్ట్గా అడగరు. చెప్పాను కదా, ప్రిలిమ్స్లో అడుగుతారు కానీ ఎయిమ్స్లో అయితే అడగరు. కానీ నిజం చెప్పాలనంటే మనకి థియరీ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ ఈజీలీ అటెంప్ట్ దట్ క్వశ్చన్స్. వాళ్ళు తిరకాస్గా ఇస్తారనమాట. ఏ వేలో ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. అందుకే అంటున్నాను. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు థియరీ తెలిస్తే మీరు MCQs డెఫినెట్లీ ప్రిపేర్ అవుతారు. సో అలా మీరు స్టేట్ నోట్స్ గ్యాదర్ చేసేటప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ కూడా పక్కన పెట్టుకోండి. దట్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా బుక్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎయిమ్స్ నార్సెట్ బుక్ ఉంటుంది,
ఎయిమ్స్ది స్పెషల్గా నాట్ సెట్ వాళ్ళది. దెన్ ఆథర్ వచ్చిన వాళ్ళు ఎంకే పాండే, అరిహంట్ వీళ్ళది. దెన్ టార్గెట్ హైది. దెన్ ఎయిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ది బుక్ కూడా ఉంటుంది. సో ఇవి చేయడం వల్ల మీకు ఏంటిదని అంటే ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది. అంతేకాని వీటి మీదనే డిపెండ్ అవ్వడం కాదు. యూ హ్యావ్ టు గ్యాదర్ యువర్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ, థియరీస్ని అర్థం చేసుకుంటూ ఒక స్మాల్ బుక్ని కూడా మీరు రెడీ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. ఇప్పుడు మనం బుక్స్ గ్యాదర్ చేసేసుకున్నాం, తెలిసిపోయింది ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ. సో ఇప్పుడు మీరు స్టడీ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ని మనము డైలీ ఓకేనా దీనికి డెడికేట్ చేస్తే దెన్ వీ క్యాన్ ఏబుల్ టు కంప్లీట్ ద పోర్షన్. ఓకేనా, పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం వితిన్ 100 daysలో. ఓకేనా, సో ఈ 6 to 8 అవర్స్ని మీరు ఎలా ఇవ్వాలి? సో ఇప్పుడు 6 hours తోటే నడుద్దాము. సో 3 hours మార్నింగ్ అండ్ 3 hours ఈవినింగ్. ఓకేనా, సో మీరు మార్నింగ్ బర్డా లేక ఈవినింగ్ బర్డ్ అనేది అది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా, బట్ ఎర్లీ మార్నింగ్ విల్ బి ద బెస్ట్ టైం ఫర్ ద ప్రిపరేషన్. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ టైమ్స్లో థియరీ నాలెడ్జ్ అనేది డిస్కస్ చేసుకుంటూ నోట్స్ చిన్నగా ప్రిపేర్ చేసుకుంటూ చదవాలి. ఈవినింగ్ 3 hours ఏం చేయాలంటే దానికి రిలేటెడ్ MCQస్ని మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ స్టడీ ప్లాన్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు అంటే దీనికి ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు. ఎవరైతే రీసెంట్గా బీఎస్సీ నర్సింగ్, GNM పోస్ట్ బీఎస్సీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా చేయొచ్చు. బట్ కీపింగ్ ద పాయింట్ దట్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద ఏజ్ 30. ఓకే, ఇంకొకటి ఏంటిదంటే జాబ్ చేసుకుంటూ చదవడం అంటే చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీ శాలరీతో ఎవరు డిపెండబుల్ లేరనంటే ఇట్ ఈస్ బెటర్ టు రిజైన్ ద జాబ్ అండ్ ఫోకస్ ఆన్ దిస్. ఓకేనా, నిన్న కూడా ఒకరు క్వశ్చన్ అడిగారు శాలరీ ఎంత ఉంటుందని. సో శాలరీ ఇక్కడ 70+ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే 7th పే స్కేల్ ఉంటుంది. మినిమం అంటే బేసిక్ పేనే 40 ఉంటుంది, 40+. సో పైన ఇంకా HRA అవన్నీ కలిపి 70 వరకు వస్తుంది. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. కాబట్టి నా ప్లాన్ ఏంటిదంటే రిజైన్ చేసి ఇవ్వండి. లేదు కుదరదు అని అంటే యూ హ్యావ్ టు వర్కౌట్ లిటిల్ మోర్. ఓకేనా, సో ఇంకొంచెం గట్టిగా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ద యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్. ఆన్లైన్ రిసోర్సెస్లో అంటే లైక్ మాక్ టెస్ట్ కానీ యూట్యూబ్ ఛానల్స్, యాప్స్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ ఛానల్స్లో నోట్సెస్ చూస్తూ ఉండాలి. థియరీస్ కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవి, అవి చూస్తూ ఉండండి. యాప్స్ కూడా ఉంటాయి కొన్ని లైక్ నార్సెట్, నర్సింగ్ ప్రిపరేషన్ అని ఉంటాయి. సో వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద టైమ్. సో దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అంటే జాబ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలని అంటే వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేయాల్సింది ఏంటిదనంటే బెటర్ ఒక 1 hour అన్న మార్నింగ్ అండ్ ఈవినింగ్, లేకపోతే ఈవినింగ్ కుదరకపోతే ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 o'clock అలా లేచి ఒక 2 hours ప్రిపరేషన్ అయిన తర్వాత గో విత్ దిస్ ఆన్లైన్ రిసోర్సెస్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ పాయింట్, ఫోకస్ ఆన్ ద కీ టాపిక్స్. సో 5th point is focus on the key topics. కీ టాపిక్స్ అంటే లైక్ మెయిన్లీ మనకి ఏంటిది నర్సింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద నర్సింగ్ సబ్జెక్ట్స్. నర్సింగ్ సబ్జెక్ట్స్లో కూడా ఏమంటారు ప్రాక్టికల్స్ అవన్నీ ఏవైనా ఇవ్వాలన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ MSN. ఓకేనా, మెడికల్ సర్జికల్ నర్సింగ్. దాంట్లో కూడా సిస్టమ్ వైజ్గా చూసుకోవాలండి. ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే నార్సెట్ ఎయిమ్స్లో అయితే దాదాపు గ్యాస్ట్రిక్ ఎంటరాలజీ, డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా, డైజెస్టివ్ సిస్టమ్, దెన్ నర్వస్ సిస్టమ్, లైక్ దట్ ఈ సిస్టమ్స్ని ఇంపార్టెంట్గా ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఇవి ఈ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. వీటిలోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. రెస్పిరేటరీ సిస్టమ్, ఇంకా నిజం చెప్పాలంటే లైక్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అలాంటి వాటిలో నుంచి తక్కువ అడుగుతారు, కవర్ చేస్తారు. బట్ కంపేరింగ్ విత్ ద దిస్ వన్
జిఐ సిస్టమ్ తోటి రెస్పిరేటరీ సిస్టమ్తో కంపేర్ చేస్తే వాటిలోకి వెళ్ళి చాలా తక్కువ వస్తాయి. అట్లా కీ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్గా చూస్ చేసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు కవర్ దట్ ఆ సబ్జెక్ట్స్వి థియరీ, ఆ టాపిక్స్ థియరీస్ అనేవి ఫుల్గా కంప్లీట్ చేయాలి. అలానే ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీకర్ సెక్షన్స్. మీవి ఏవైతే వీక్స్ పాయింట్స్ ఉంటాయో, వీక్ సబ్జెక్ట్స్ ఉంటారో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. అలానే అన్నీ కవర్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అనేది పనికిరాదు కాబట్టి. ఓకేనా? సో దిస్ ఇస్ ద 5th పాయింట్. సో 6th పాయింట్ ఈస్ ప్రాక్టీస్ టైం మేనేజ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఎందుకంటే మనం ఆల్రెడీ ఏమంటారు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసిన దాంట్లో చూసాం. అంటే ఒక్కొక్క సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మనము 18 minutesలోనే ఏమంటారు ఫిల్ చేసేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దీని గురించి నేనేం చెప్తున్నాను, మార్నింగ్స్లో మీరు థియరీస్ అనేవి కంప్లీట్ చేయాలి, ఈవినింగ్స్లో ఎంసీక్యూస్ అనేవి రిలేటెడ్ టు ద సేమ్ టాపిక్ అనమాట. ఆ ఎంసీక్యూస్ అనేవి ప్రిపేర్ చేయాలి. Okay, so this is the 6th point. And the 7th point is stay consistent. వాట్ యూ మీన్ బై దిస్? స్టే కన్సిస్టెన్స్ అంటే చూడు, మనం ఏదైతే మనం ఒక ప్లాన్ చేసుకున్నామో, స్టడీ ప్లాన్ కానీ చదవాలని ఒక గోల్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దానికి కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. సో డెడికేటెడ్గా ఒక 4 to 6 hours అనేవి డైలీ మనము వర్క్ చేయాల్సిందే. యూ హ్యావ్ టు డెడికేట్ ద టైమ్. ఓకేనా? సో యూ హ్యావ్ టు డెడికేట్ 4 to 6 hours డైలీ. ఓకేనా? అది కూడా క్వాలిటీ ఆఫ్ టైం. ఓకే, ఏదో మనం కూర్చున్నాం బుక్ తీసుకొని చదువుకున్నాం అనేది కాదు. సో యూ హ్యావ్ టు సీ. సో టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏ రోజు ఏ టాపిక్ని మనం కవర్ చేయాలి అనేది అది సో కంటిన్యూగా డైలీగా వర్క్ చేస్తుంటే డెఫినెట్లీ 1 రోజు 2 రోజులు హార్డ్ అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. సో కన్సిస్టెంట్గా మనము ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీ చేయాలి. ఓకేనా? దెన్ 8th పాయింట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదని అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ క్రాంపింగ్. ఓకేనా? బట్టి పట్టడం మానేయాలండి. బట్టి అస్సలు పట్టొద్దు. సో మెడికల్లో అయితే అస్సలు ఇది పనికిరాదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కన్సెప్షువల్ అండర్స్టాండింగ్. ఓకేనా? కన్సెప్షువల్ అండర్స్టాండ్ వేలో అంటే యూ హ్యావ్ టు ఫోకస్ దిస్, నాట్ క్రాంపింగ్. ఓకేనా? సో మనం ఏ టాపిక్ అయినా చదివేటప్పుడు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని చదివితే సో ఎప్పటికీ మర్చిపోము. ఓకేనా? సో అండర్స్టాండ్ చేసుకొని ఏది చదివినా డెఫినెట్లీ అది చాలా వరకు టైం వరకు మనకి గుర్తుండిపోతుంది. ఓకేనా? సో 8th one ఈజ్ రివైజ్ రెగ్యులర్లీ. సో వాట్స్ ద 8th పాయింట్? 8th ఈజ్ రివైజ్ రెగ్యులర్లీ. సో అంటే ఏంటిదిగో ఒకటి మనం చదువుకున్న తర్వాత అంటే డైలీ ఒక సబ్జెక్ట్ అనేది మనము డిసైడ్ చేసుకుంటాం. దాన్ని మార్నింగ్ టైమ్స్లో దాని థియరీ మొత్తం చదువుకున్న తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఎంసీక్యూస్ ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ డే ఏ టాపిక్ అయితే మనం ప్రీవియస్లో చదువుకున్నామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ న్యూ టాపిక్ అనేది స్టార్ట్ చేయాలి. అలానే ఎంసీక్యూస్ని కూడా ఒక్కసారి వాటిని చూసేసుకున్న తర్వాత కొత్త ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేయాలి. అట్లనే రివైజ్ చేయాలి కంటిన్యూగా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఫస్ట్లో ఒక 10-20 minutes టైం పడుతుందేమో రివైజ్ చేయడానికి. అది కన్సిస్టెంట్లీగా తగ్గుకుంటూ 1 minute వరకు కూడా వచ్చేస్తుంది. సో విత్ ఇన్ 1 minuteలో మనం రివైజ్ చేసుకుంటాం. అందుకే థియరీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు మేక్ ఏ సమ్ స్మాల్ నోట్స్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో మెయిన్ పాయింట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. చాలామంది దీన్నే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో 4 to 6 hours చదివాం కదా అని అన్ని వర్క్స్ చేసుకుంటూ ఒక 4 లేక 6 గంటలు తీయాలనేది లేదు. సో యూ హ్యావ్ టు బీ లైక్ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటూ, ఓకే, స్ట్రెస్ రిలీఫ్ మేనేజ్మెంట్స్ కూడా మీరు ఫాలో అప్ అవ్వాలి. ఓకేనా? స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే లైక్ మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ అలాంటివి కొన్ని చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్, ఫుడ్ తీసుకొని, ప్రాపర్ టైం స్లీప్. ఓకేనా? లైక్ ప్రాపర్ టైం స్లీప్ అంటే మినిమం 6 లేకపోతే మ్యాక్సిమం 8 hours స్లీప్ కూడా ఉండాలి. ఓకేనా? యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్ డైట్ ఆల్సో. ఇవి లేనిది యూ కాంట్ రీచ్ యువర్ గోల్. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. ఓకే?
So 10th points is join steady groups. Okay, join group studies. Okay, group study for discussion. ఇది చాలామందికి యూస్ఫుల్ అవ్వదు అని అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు గ్రూప్ స్టడీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. లైక్ ఒక టాపిక్ తీసుకొని ఒక టాపిక్ మీద డిస్కషన్స్ చేసుకుంటూ క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా? సో మనము ఇట్లా ఒక్కరి ఉండి చదువుకుంటున్నప్పుడు నిద్రపోవడము అలాంటిది, లైక్ డైవర్షన్స్ వస్తుంటాయి, లైక్ ఏవేవో థాట్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు గ్రూప్ స్టడీస్కి కూడా చాలా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చండి. సో ఎవరినైనా మీకు బెస్టీస్ ఉంటారు కదా, బెస్ట్ బడ్డీస్ ఉంటారు, సో వాళ్ళు ఒక 2 మెంబర్స్ కానీ 2 మెంబర్స్ అయినా కూడా అది గ్రూప్ స్టడీ అవుతుంది. ఓకేనా? సో అట్లీస్ట్ 1 పర్సన్ని యాడ్ చేసుకోండి, లేక మినిమం 3 to 4 మెంబర్స్ ఒక గ్రూప్ స్టడీ డిస్కషన్ చేసుకొని ఈరోజు టాపిక్స్ ఏం చదువుకుందామో ఎంత టైం మేనేజ్మెంట్ పెట్టుకొని ఎవరు ఎక్కువగా తొందరగా కంప్లీట్ చేస్తారు అలాంటి కొన్ని టాస్క్ పెట్టుకొని ఎంసీక్యూస్ ఎగ్జామ్స్ మీరు మీ అంతటా మీరే ఎగ్జామ్స్ పెట్టుకొని కరెక్షన్స్ చేసుకుంటుంటే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్ అనమాట. సో దట్స్ అబౌట్ ద today's video. Okay na? So these are the 10 points which will be very helpful for the exam preparation. ఒక్కసారి క్విక్ రివిజన్ చేసేద్దాము. సో ఫస్ట్ వన్ ఏది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసి ఉండాలి. దెన్ గ్యాదర్ ద స్టడీ నోట్స్. స్టడీ నోట్స్ అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇంపార్టెంట్ బుక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ ఫర్ ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్స్ ఏవైనా ఉంటే కూడా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలాంటివి ఏవి దొరికినా కూడా యూ హ్యావ్ టు గ్యాదర్ యువర్ స్టడీ నోట్స్. దెన్ క్రియేట్ ఎ స్టడీ ప్లాన్. యూ షుడ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్, ఐసోలేషన్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఒక ప్లేస్ అలాంటిది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? దెన్ యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్ లైక్ ఎగ్జాంపుల్గా మాక్ టెస్ట్వి యాప్స్ ఉండడం, లేకపోతే లైక్ నాట్ సెట్ నర్స్ ప్రిపరేషన్వి కూడా యాప్స్ ఉంటాయి, వాటికి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్స్ వైజ్ కానీ లైక్ వాట్ ఎల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి ఉంటాయి కదా. సో ఆ ఛానల్స్ని ఎక్కువగా చూసుకుంటూ యూ హ్యావ్ టు గ్యాదర్ ద రిసోర్స్ ఫ్రమ్ దేర్ ఆల్సో. దెన్ ఫోకస్ ఆన్ ద కీ టాపిక్స్ అంటే చెప్పాను కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, కానీ దాంట్లో కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మేజర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలా అని మైనర్ సబ్జెక్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయాలని అనట్లేదు, బట్ యూ హ్యావ్ టు దానికి కూడా మీరు చూడాలి. అండ్ వీకర్ సబ్జెక్ట్స్ ఏవైతే చాలా వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కూడా ఫస్ట్ నుంచి కొంచెం టచ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్టడీ. ఓకే, కీ టాపిక్స్. దెన్ ద 6th పాయింట్ ఈస్ ప్రాక్టీస్ టైం మేనేజ్మెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నార్ సెట్లో ఒక్కొక్క సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ 18 minutes. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద టైమ్ మేనేజ్మెంట్ ఆల్సో అండ్ స్టే కన్సిస్టెన్సీ. డెడికేట్ 4 to 6 hours డైలీ. ఓకే, రివైజ్ రెగ్యులర్లీ. ఎప్పుడైతే కొత్త టాపిక్ మీరు చదవడానికి స్టార్ట్ చేస్తారో ఫస్ట్ దానికి ముందు 10 minutes యూ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ ద రివిజన్ పర్పస్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దానిలో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ మూమెంట్స్లో చాలా మనకి టెన్షన్ వచ్చేస్తుంటుంది, స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ ఆన్ ద టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బ్యాలెన్స్ డైట్ అండ్ ఎస్పెషల్లీ స్లీప్ 6 to 8 hours కంపల్సరీ. అండ్ ద లాస్ట్ పాయింట్ బట్ నాట్ ద లీస్ట్, జాయిన్ గ్రూప్ స్టడీ ఫర్ డిస్కషన్. ఎవరికైతే ఒక్కరు కూర్చొని ఇంట్రెస్ట్ రావట్లేదో, గ్రూప్గా చదివితే మనకు వస్తుంది అలాంటిదన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ యూ క్యాన్ ట్రై ఫర్ ద గ్రూప్ స్టడీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద స్ట్రాటజీ. ఓకేనా? So that's about the today's video. Okay, so these are the strategies. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేసేయండి. సో ఎవరిని ఏమీ తక్కువ చేసుకోకండి. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో మనకు చెప్పలేము. సో అందుకే అంటున్నాను, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్, హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్. అంతే, అంతకు మించి ఇంకా ఏమీ ఉండదు. సో టుమారో ఆన్వర్డ్స్ ఆల్సో ఐఎమ్ స్టార్టింగ్ ద I'm going to upload the videos which are related to this NORCET and the RRB. So difference ఏమీ ఉండదండి, సబ్జెక్ట్స్ అన్నీ సేమే ఉంటాయి, క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారేమో, అంతకు మించి డిఫరెన్స్ ఇంకా ఏమీ ఉండదు. ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, నర్సింగ్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ దాన్ని మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడే రీసెంట్లీ ఆల్ పీపుల్ ఎంహెచ్ఎస్ఆర్బీకి అటెంప్ట్ అయ్యారు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఈ జాబ్స్ని కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో దట్స్ అబౌట్ ద వీడియో. ఓకే,
We will meet in the next video with another topic. Until then, take care, bye. But don't forget to hit the like button. Please like, share and subscribe my channel. Bye. I'm a love one thing. If you make a bad man sing, oh.